హాయ్ అండి. ఇప్పుడే కేరళలో దిగాం. ఇది ఆల్వా స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి బస్సు పట్టుకొని వెళ్ళాలి మున్నార్కి. చూస్తున్నారు కదా ఎంత ఉదయాన్నే లాటరీ టికెట్స్ అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. నా మాటలు ఎందుకు మీరే చూసేయండి. ఉదయాన్నే బస్సులో ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించిందండి. చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోలేదండి. ఇలా కొండలు లోయల మధ్యలో వెళ్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇలా కొండల మధ్య నుండి వచ్చే సూర్యకిరణాలను చూసి చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను. మధ్యలో టీ బ్రేక్ కోసం బస్ స్టాండ్లో ఆపాడండి. మళ్ళీ తిరిగి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదండి, కొండల మీద ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ మలుపులే ఉంటాయండి ఎక్కువ శాతం. అప్పుడే మా మీద పడుతున్న సూర్యకిరణాలను చూసి మేమైతే పులకరించిపోయాం. మున్నార్లో 2 days ఉందామనుకుంటున్నామండి. అక్కడన్నీ తిరిగి చూసడానికి ఒక జీప్ అయితే మాట్లాడాం. బస్ దిగంగానే జీప్ డ్రైవర్ కూడా వచ్చేసాడండి. వెంటనే జీప్ ఎక్కి హోటల్కి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఊరంతా ఎక్కువ జీప్సే ఉంటాయి, కొండల ఏరియా కదా, అందుకని అలా జీప్ ప్రయాణం స్టార్ట్ కాగానే టీ తోటలు పలకరించాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా అదృష్టవంతులండి. వెదర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మొత్తానికి 10 నిమిషాల్లో హోటల్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇది హోటల్ నుంచి అవుట్ సైడ్ వ్యూ. పక్కనే పెద్ద కొండ అండి, లోయగా కూడా ఉంది. మేము కొంచెం అన్సీజన్లో వచ్చాం, లేదంటే ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా 2 minutes వెయిట్ చేశాక ఏదో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి, కాషాయం లాగా ఉంది. అలా ఆ డ్రింక్ తాగుతూ బయట వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తుంది మా రూమ్ నుండి అవుట్ సైడ్ వ్యూ. సేమ్ వ్యూవే కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఓకేనండి, ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.